న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం ఈరోజు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో విజయ ప్రెస్ క్లబ్ లో జరిగింది. కార్యక్రమం యొక్క వివరాలన్నీ కూడా మా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 10 కోట్ల ప్రతిజ్ఞల యొక్క ప్రోగ్రామ్ ఇది. స్కూల్స్, కాలేజెస్, మరి ఇంకా ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అలాగే కార్యవ్యవహారాలు సంపాదించే ఆఫీసెస్, కార్పొరేట్ ఆఫీసెస్, వీటన్నిటికీ కూడా సిస్టర్స్ వెళ్ళి వాళ్ళ భాషణ ఇచ్చి ప్రతిజ్ఞ అనేది ముఖ్యంగా చేయిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 2 కోట్లు ప్రతిజ్ఞ చేయించవలసిందిగా చెప్పారు అన్నమాట. మార్చడానికి చాలా గొప్ప ప్రాజెక్ట్ అది. దాంట్లో బ్రహ్మకుమారి కూడా అక్కడ కలపడం జరిగింది. ఇంకా మా వంతుగా మేము కూడా ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో అన్ని చోట్ల కూడా 5 కోట్లు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు మన దక్షిణ భారతదేశం నుండి కూడా తక్కువలో తక్కువ 5 కోట్లు అయితే చేయాలి. అంటే దీంట్లో విశేషంగా మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క సపోర్టుతో ఈ కార్యం చాలా సహజంగానే జరుగుతుంది. మేము దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని దాని ప్రకాశం అనే వారి యొక్క పుణ్య స్మృతి దివసం ఆగస్టు 25, 2007లో ఆమె అవ్యక్తమయ్యారు, దేహాన్ని చాలించి. ఆమె స్మృతి చిహ్నంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అచీవ్మెంట్ మేము తీసుకుంటూ ఉన్నాం సంస్థ నుండి. లాస్ట్ ఇయర్ కూడా బ్లడ్ డొనేషన్, ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నాం. కానీ పెద్ద ప్రాజెక్ట్ గా ఈ నషాముక్త భారతదేశం తయారు చేయాలి, వ్యసనముక్త భారతదేశాన్ని అనేది తీసుకోవడం జరిగింది అన్నమాట. 1969 ఈ సంస్థ యొక్క ఫౌండర్ ప్రజాపిత బ్రహ్మ గారు తన దేహాన్ని చాలించే వ్యక్తమై ప్రకాశమణి దాది గారి చేతికి బాధ్యతలు అప్పగించిన తర్వాత 1969 జనవరి చేతుల్లో బాధ్యత తీసుకుని 2007 ఆగస్టు 25 వరకు కూడా ఆమె సాధించినటువంటి సేవా విస్తీర్ణత ఈ సంస్థలో. తర్వాత ఒక దేశంలోనే జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు 137 దేశాల వరకు చేరుకున్నాయి. గాంధీ గారు అవ్యక్తమయ్యే సమయానికి 2008. ఆ తర్వాత మేము ఎవరైతే ఉన్నామో ఈ సంస్థలో ప్రవేశించి కళ్ళతో చూసి వారి జీవితం ద్వారా ప్రేరణ పొంది నేర్చుకుని ఈ స్థాయికి చేరుకున్నది కూడా దాని ప్రకాశమణి గారి జీవితమే మాకు ఒక ఆదర్శంగా ప్రేరణదాయకంగా నిలిచింది. ఈ సంస్థను ఆమె చేతిలో తీసుకున్న తర్వాత 20,000, 30,000 మంది సుమారుగా అంకితమై జీవితాన్ని సేవ చేస్తున్న బాల బ్రహ్మచారిణి అంటే దేశ విదేశాల్లో సేవలు నడిపించడానికి నిమిత్తమయ్యాను. అంటే ఆమె ఇచ్చే ప్రేమ, ఆమె జీవితంలో ఉండే త్యాగం, తపస్సు ఇంతమందిని ఆకట్టుకొని, అలాగే మౌంట్ అబు రాజస్థాన్ లో కూడా ఒక 300 మందికి అకామిడేట్ చేయగలిగేటటువంటి ఒక సంస్థను 30,000 మంది కూర్చుని ఒక పెద్ద హాల్, ఒక 20,000 మందికి అకామిడేట్ చేయగలిగేలా ఒక పెద్ద హెడ్ క్వార్టర్ నిర్మాణం కూడా దాది గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఆధ్వర్యంలోని ఈఎన్లో ఈ సంస్థకు సభ్యత్వం కూడా సాధించడం జరిగింది. ఈ సంస్థ యొక్క సేవా కార్యక్రమాన్ని గుర్తించి 1981లో ఈ సంస్థకు ఈఎన్ఓ నుండి ప్రభుత్వేతర సంస్థగా శాంతి స్థాపనకు నిమిత్తమైన సంస్థగా వారు గుర్తించి మాంసం, మదిర ఈ రెండింటితోటి ఎక్కడ పడతానికి పడుతుంది. రోడ్ యాక్సిడెంట్లు జరగకేం చేస్తాయి. ఆ ఇళ్ళన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఈరోజు సమస్యలకి, ఆర్థిక ఇబ్బందులకి, ఒత్తిళ్ళకి, ఇంట్లో ఉండేటువంటి కలహక్లేశాలకి ఒత్తిళ్ళకి అలవాటు పడిపోయి ఇదే సొల్యూషన్ అనుకుంటున్నారు. బారికి వెళ్ళిపోయి మత్తు పానీయాలు సేవించడం, మత్తు పదార్థాలు తినడం, డ్రగ్స్. ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ పార్క్ లో నేను చూస్తూ ఉంటాను, ఎంతమంది పిల్లలు ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు అక్కడే కాదు, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ కాలేజీలో కూడా పేరు తీసుకోకూడదు, మన విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా అనుకోవాలి.
మన భావితరాన్ని ఆరోగ్యకరమైన ఇవన్నీ సమూలంగా నిర్మించి ప్రపంచానికి ఒక భారతదేశం ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజ దేశంగా దీన్ని చూపించాలి అంటే మరి మీడియా వారి యొక్క పాత్ర కూడా చాలా ఉంది. మీడియా వారికి కూడా తెలియజేసేది ఏమంటే ఈ బ్రహ్మకుమారి సైనికులు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల కృషిని ప్రభుత్వం కృషి చేస్తుంది కానీ ప్రభుత్వం మాట ఎవరు పట్టించుకోవడం లేదు. పర్వాలేదు, గోడ మీద ఉమ్ముడే నాత్ర గోడ మీద అన్ని ఉమ్ములు వేసేస్తారు, కిళ్ళి ఉమ్ములు. గవర్నమెంట్ ఆఫీసెస్ లోనే కైనీ తింటారు, మరి ఇంకా పాన్ పరాగ్ తింటారు, మత్తు పానీయాలు, ఇలా లంగ్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్, ఇన్ని రకాల లివర్ క్యాన్సర్స్ వస్తున్నా కూడా వాటికి ఏమాత్రం భయపడాలి. 3 రూపాయల ప్యాకెట్కి 3 లక్షల పైన ఖర్చు అవుతుంది. వాళ్ళు ఏమి ఇస్తారు, మీరు వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మీకు కొనుక్కుంటాను అంటున్నారు. మీరు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. అమ్మొద్దని వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కొనుక్కోవద్దని చెప్పేవాళ్ళు మీకు అంతకన్నా లేదు. అంచేత ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. అందరూ అర్థం చేసుకుని స్పందన మిషన్, భారత్ వికాస్, ఇలా నార్కటిక్ బ్యూరో మనకు స్టేజ్ పై ఉన్నారు అన్నయ్య గారు, అందరం కలిసి చేస్తున్నాము. అయితే మరి దీంట్లో బ్రహ్మకుమారీస్ యొక్క సహయోగం ఏముంటుంది వ్యసనాన్ని దూరం చేయడంలో అంటే, వ్యసనానికి గురి అయ్యేది ముందు ఒక్కసారే అన్న ఒక్క మాటతో మనసు అండి. సో ఆ మనసు ఆ ఒక్కసారే కదా అనో, లేకపోతే ఒత్తిడి వల్లనో, లేకపోతే ఎవరి యొక్క మానసిక ఒత్తిడియో, లేకపోతే ఇతరుల యొక్క బలవంతం చేయడంతోనో, ఏదో ఒక కారణం చేత ఒక్కసారి ఒక వ్యసనానికి అలవాటు పడ్డారంటే ఒక్కసారి అన్న ఆ ఒక్క మాటతోనే మొత్తం జీవితం ఉన్న ఒకే ఒక్క జీవితం, వారితో పాటు అనేకుల జీవితాలు కూడా చాలా నష్టపోతారు. ఒక రకంగా చెప్పాలంటే నాశనం అవుతారు. ఇది ఏ ఆర్గనైజేషన్ కో సంబంధించింది కాదు. చెడు వ్యసనాలు అలవరుచుకోవడం అనేది అందరికీ నష్టం కలిగించే విషయం, తద్వారా సమాజానికి కూడా నష్టం కలిగించే విషయం అని మనందరం తెలుసుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అయినా సరే చెడు వ్యసనాలు ఎలా ఉంటాయంటే, అది స్వీకరిస్తున్నప్పుడు కానీ దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు కానీ చాలా హాయిగా, ఎంజాయ్గా, ఆనందంగా ఉంటుంది. చుట్టుపక్కల రావడానికి ఇబ్బంది పడతారు. చెడు వ్యసనాలు ఎంత ప్రమాదకరమైనదో మన ముందు కళ్ళెదురుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఒక మద్యపానం చేసినప్పుడు కానీ, ధూమపానం మనం ఫ్రీగా వచ్చింది కదా, సరదాగా మన వాళ్ళు తాగుతున్నారు కదా, తాగేద్దాం అనిపిస్తుంది. తర్వాత హాస్పిటలైజేషన్ అయిన నేను శ్రీనిబాబు ఎన్నో చూసాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజ్ఞతో వదిలేకుండా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కార్యక్రమం. సోదరులు చెప్పినట్లు 10 కోట్ల మంది కాదు కదా, 5 కోట్ల మంది చెప్పినా వినే ప్రసక్తి కొంతమంది లేదు. కానీ తర్వాత ప్రాణం మీద వచ్చిన తర్వాత దాన్ని అప్పుడు అనుకోండి, ఒకసారి బ్రతికితే చాలు, ఇంకెప్పుడు కూడా డ్రగ్స్ జోలికి ఎలా అనుకుంటారు. కానీ చాలా సార్లు దాన్ని కొంతమంది మానలేని పరిస్థితి ఉంది. అది మనం చాలా సందర్భాల్లో చూసాం. మన మిత్రులను కూడా కోల్పోయారు. పదే పదే డాక్టర్లు చెబుతున్నప్పటికీ కూడా ఇదే లాస్ట్ అని చెబుతున్నప్పుడు కూడా కొంతమంది వ్యసనాలను వదిలిపెట్టడం లేదు. చివరికి మౌంట్ ఆబూలో కూడా అక్కమ్మగా తీసుకెళ్లి అక్కడ మన మీడియా కాన్ఫరెన్స్ తీసుకెళ్లి కూడా ఏదైనా మనం అనుకున్నప్పుడు సెంటిమెంట్ గా బలంగా కాశీలు ఎలాగా ఏదైతే వదిలేసుకుంటాం అలాగా వదిలేయాలని అనుకున్నప్పుడు కూడా కొంతమంది వదలలేకపోతున్నారు. చాలా మంది ప్రాణాలు తీస్తుంది. మీకు తెలిసి ఇప్పుడు మనం ఖరీదైన వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మినిమం లక్షలాది రూపాయలు బిల్లు కట్టాలి. మరి అది సామాన్య మధ్యతరగతి ప్రజలు, జర్నలిస్టులు దాన్ని బిల్లు చెల్లించడం కష్టం. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత 10 లక్షలు లేకపోతే బిల్లు అటు పంపించు. అది మనందరం కూడా జర్నలిస్టులు కూడా చూస్తున్నాం. మినిమం 4 నుంచి 5 లక్షలు, 6 లక్షలు. అప్పటి నుంచి మనం మంచం మీద ఉంటాం, భార్యా పిల్లలేమో బయట రోడ్డు మీద ఉంటారు. సరైన గైడెన్స్ ఉండదు, ఆదుకునేవారు ఉండరు. ఎవరి దగ్గర ఎంతకాలం కూడా ఆత్మాభిమానంతో బ్రతికిన తెలియని అడగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు కూడా దాహం నుంచి సాయం చేయలేదు. కాబట్టి అవన్నీ కూడా అందరికీ కూడా ఇటువంటి ప్రమాదం కోరి కష్టాలు తెచ్చుకోవడం. ఎందుకు ధూమపానం సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం. సినిమాలో యాడ్ చూసిన తర్వాత మనం ఏదైనా తింటే అవి తినబుద్ది, యాడ్ చూస్తున్నాం. కరెక్ట్గా ఆడు కూడా కావాలన్న టైం ఆ యాడ్ ఫిక్స్ చేశారు. బ్రేక్ తర్వాత ఎందుకు ఆ యాడ్ ఇస్తారంటే
ఖచ్చితంగా మనం తినే టైంలోనే అది యాడ్ చేస్తే కనీసం యాడ్ చూసేనా మారుతారండి. నువ్వు యాడ్ కాదు కదా, ఇంకే చేసినా చాలా మందిలో మార్పు రాదు. వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించి ఒకరు చెప్తే కాదు, వాళ్ళంతా వాళ్ళే ఆధ్యాత్మిక భక్తిభావం అలవర్చుకుంటే సాధారణంగా మన హిందూ దేవుళ్ళు అందరూ కూడా మీరు చూడండి, మనం ఏదైనా ఒక టెంపుల్కి అలవాటు పడితే ఆటోమేటిక్గా వేవ్స్ వేరే ఉంటాయి. కాబట్టి అందరూ ఆధ్యాత్మిక భక్తిభావంలో పయనిస్తూ వాళ్ళకి నచ్చిన దేవుడిని వాళ్ళే పూజించుకుంటూ ఇటువంటి డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ప్రతి ఏటా అక్కయ్యమ్మ గారు చెప్తూనే ఉంటారు, ఎందుకంటే డ్రగ్స్కి దూరంగా ఉండండి, డ్రగ్స్కి దూరంగా మొన్నటి ఉండండి. మే 31 వరకు ర్యాలీలు చేస్తున్నారు, వరల్డ్ టొబాకో డే కూడా కండక్ట్ చేసాం. ఇవన్నీ కూడా అందరి కోసం, కుటుంబాల కోసం ఆలోచించాలి, మన ఆరోగ్యం కోసం ఆలోచించాలి. ఇతరులకు మనం చెప్పేందుకు కూడా మనం ముందు పాటిస్తేనే ఇతరులకు చెప్పగలిగితే వాళ్ళ సూక్తిని పాటిస్తూ నేను వెళ్ళాను. నేను ముజాహిద్దీన్ అనమాట, అంత అంత టెర్రరిస్ట్, టాప్ టెర్రరిస్ట్ అటువంటి ఆయన. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ సెక్యూరిటీ ఇచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి పంపించేసాం. అలా ఏంటంటే మనకి లైఫ్ లో ఏదైనా మూమెంట్ ఉండాలి. ఎప్పుడైనా సరే మన వార్తలు రాసినప్పుడు కానీ మనకు మోస్ట్ మెమరబుల్ వార్తలు కూడా ఆర్మీ వాళ్ళు ఎలా చెప్పి మేము 18 అడుగు 18,000 ఫీట్ లో ఉంటామని. మనం కూడా జర్నలిస్టులు కూడా మనకి మంచి 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 వార్తలు రాసినప్పుడు ఆ ఫీల్డ్ ఆ కిక్కి వేరే ఉంటుంది. రాసిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి ఆలోచిస్తుంటాం, స్నానం చేస్తున్నాం, ఇవి వార్త రాసేసాం కదా, మనకేం రాదు కదా, మనకేం అవ్వదు కదా, పైగా మేనేజ్మెంట్ ఎలా రెస్పాన్స్ అవుతుందో, ఎవరు ఎక్కడి నుంచి బాగుంది జరుగుతాడో, ఎవరు ఉద్యోగం తెలియదు. జర్నలిస్ట్ సెక్యూరిటీ కూడా తక్కువే. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం 10 నిమిషాలు ఓపెన్ చేసుకుని ఉండటం వల్ల మనకు చాలా వరకు కూడా మానసిక పరివర్తన కలుగుతుంది. I am from Visakhapatnam only. Otherwise, I am from infantry. Matlab, this is the main fighting corps of Indian Armed Force. So earlier, till now, I completed almost 20 years, and I participated in Operation Parakram, Operation Sindoor, Operation Snow Leopard, and Operation. Okay. Being a local, I feel chala adrushtavantunnam. Earlier I have a good connection with the Om Shanti. Chala నాకు అనుబంధం ఉంది ఓం శాంతితో. అండ్ యాక్చువల్లీ కొంత అంటే సమ్ టైమ్స్ ఆలోచించినప్పుడు, లైక్ ఎస్టర్డే మేము ఈవెంట్ వీళ్ళు కండక్ట్ చేశారు అవయవదానం గురించి, అండ్ ఓం శాంతి వాళ్ళు the way they are doing the things for social service, it is really appreciable. Now I am coming to this today ఇదేదైతే ఈరోజు కనెక్టివిటీ ఆర్గనైజ్ చేశారో మాదక ద్రవ్యాల గురించి, డే బిఫోర్ ఎస్టర్డే మన నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని స్టార్ట్ చేశారు. సో యాక్చువల్గా విత్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ డ్రగ్స్, బికాస్ బీయింగ్ ఏ సోల్జర్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము జేఎన్టీకి డిప్లాయ్ అయినప్పుడు నా 20 years సర్వీస్ లో ఆల్మోస్ట్ 10 years అనేది జేఎన్టీకి. అండ్ బీయింగ్ ఏ ఇన్ఫెంట్రీ మ్యాన్, నార్మల్ రొటీన్ లో వార్ లో కాకుండా డే టు డే ఏదైతే టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఉంటావో అందులో మేము పార్టిసిపేట్ అంటే కంటిన్యూ కాదు, బట్ వన్స్ ఎ వైల్ పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్ఫెక్టివ్ వాళ్ళంటే ఎల్సీలో లైన్ ఆఫ్ కంట్రోల్ లో డిప్లాయ్ అవుతాం ఫీల్డ్ లో. సో మీ టెర్రరిస్ట్ గురించి మీరు వినే ఉంటారు. నేను ఒక టైంలో అంబుష్ పెట్రోలింగ్ గురించి వెళ్ళినప్పుడు టు ఫైండ్ అవుట్ ది టెర్రరిస్ట్, అక్కడ ఉన్న జేఎన్టీకే పీపుల్ తో, లోకల్ పీపుల్ తో, ఏంటంటే నార్మల్ హిల్ ఏరియా కాదు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్లైమ్ 100 ఫుట్స్. అలాంటి దీంట్లో కూడా టెర్రరిస్టులు ఈజీగా క్రాస్ అయిపోయి వాళ్ళకి పెద్ద రాళ్ళు అనేసి ఉండదు, పెద్ద తుప్పలు అనేసి ఉండదు. ఎందుకంటే బిఫోర్ వాళ్ళు స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకి ఎంత దీనికంటే డ్రగ్స్ పెట్టేసి పంపిస్తారో, ఫుల్ డ్రగ్స్ అనమాట పంపించి పెట్టేసి, ఈవెన్ డ్యూరింగ్ 3 months ట్రైనింగ్ లో ఒక పక్క డ్రగ్స్ వాళ్ళకి ఎడిట్ చేస్తారు బాగా, రెండో పక్క వాళ్ళకి ఫ్యామిలీ ప్యాకేజ్ అనేది ఇస్తారు. ఓకే, ఎందుకంటే ఆ అబ్బాయికి తెలుసు ఒకసారి ఎల్సీ క్రాస్ అయిన తర్వాత తిరిగి వెళ్ళడం అనుకోండి. కానీ దానికి ధైర్యంగా మామూలుగా ఉన్నప్పుడైతే మైండ్ యాక్సెప్ట్ చేయదు,
ఎందుకంటే ఫ్యామిలీ, పిల్లలు, అమ్మ, నాన్న, లేకపోతే ఫ్రెండ్స్, మన చదువులు అనేది గోల్డెన్ ఎయిమ్స్ ఉంటాయి ఆ యూత్ కి. వాళ్ళకి అవన్నిటి కింద రిమూవ్ చేయాలంటే లోనో ఏదో ఒకటి పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ డ్రగ్స్. నుండి క్రాస్ అయ్యి వాళ్ళు 1 డే 2 డే ఎన్ని రోజులు సర్వైవ్ అవుతారో తెలియదు ఎల్సీ క్రాస్ అయిన తర్వాత. బట్ ఆ విధంగా డ్రగ్స్ అవడం వల్ల అతనికి ఏంటి లైఫ్ లో తెలియదు అనమాట. సో డ్యూరింగ్ మై సర్వీస్ మేము ఒక టెర్రరిస్ట్ మా యూనిట్ రెడ్ హ్యాండ్ కంటే లైవ్ గా పట్టుకున్నప్పుడు అతనికి ఏంటంటే ఒకసారి లైవ్ గా పట్టుకున్న తర్వాత 1 డే 2 డే తర్వాత డ్రగ్స్ నెస్ అనేది వదిలిపోతుంది. వదిలిపోయిన తర్వాత వెన్ వి ఇంటరాక్ట్ విత్ దట్ ఇండివిజువల్ అతను చెప్తున్నారనమాట, ఈ ఎవరైతే యూత్ వీక్నెస్ ఉంటుందో ఈ డ్రగ్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి ముందు డ్రగ్స్ అలవాటు చేయిస్తారు. డ్రగ్స్ కి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు లేకపోతే అది కంపల్సరీగా యాజ్ ఏ టెర్రరిస్ట్, యాజ్ ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద జాయిన్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ దే ఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీస్ డ్రగ్స్. సో ధీరే ధీరే వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యామిలీని అన్ని మర్చిపోయి యాజ్ ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద వచ్చి యాజ్ ఏ టెర్రరిస్ట్ రూపంలో వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నౌ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, దోస్ హు ఆర్ యూత్, ఈ అడిక్ట్స్ కి ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళ యొక్క లైఫ్ అనేది చాలా ఇట్ ఈస్ లైక్ కైట్. ఇది ఇవ్వండి అన్నయ్యకి మీరు. పిల్లక మందుకు పెట్టండి. అదే అదే. అది త్వరగా 2 days స్టాండ్ అండి, చాలా బాగుంటది. అది స్టేబుల్ గా పెట్టుకోండి. रोज एक अच्छा सा शांति. Thank you so much for coming. And this is a special gift for you. Your presence. శివలక్ష్మి గారు, దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారు కూడా ఈ ఉద్యమానికి నిన్న నాంది పలికారు. ఇది చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా లేదా ఒత్తిడిలోనైనా నేను ఎలాంటి మత్తు పదార్థాలను ఉపయోగించను. నా కుటుంబం, స్నేహితులు మరియు సమాజాన్ని వ్యసనాల నుండి రక్షించేందుకు నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తాను. వ్యసనాలకు సంబంధించిన భారత ప్రభుత్వ అన్ని చట్టాలను పాటిస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా మరియు వ్యసన రహితంగా ఉంచుతాను. మా భారత్ వ్యసన రహిత భారత్. పత్రికలు పౌరులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు, అభినందనలు, శుభాకాంక్షలు. మన ప్రధాని నషముక్త్ భారత్ అని పిలుపు ఇచ్చాడండి. ఇప్పుడు వ్యసన అంటే ఒకవైపు మందు, మరోవైపు మత్తు పదార్థాలు. ఇంకొకటి కూడా ఉంది, నికోటిన్, పొగాకు, ఖైనీ, పాన్ మసాలా. అవి ఈ వ్యసన వల్ల ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో చాలా మంది చనిపోతున్నారండి. మరోవైపు చాలా మంది జబ్బులతో
బాగా ఇబ్బంది పడుతున్నారండి. ఇంట్లో కానీ ఆసుపత్రిలో కానీ మన శరీరంలో ప్రతి అవయవం ఈ వ్యసనం వల్ల నష్టపోతుంది. దానివల్ల చాలా మంది నష్టపోతున్నారండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో మందుకి లేకపోతే మత్తు పదార్థాలకు లేకపోతే అది వ్యసనం వల్ల ఆయన పనిచేయలేడండి, వ్యాధులు వస్తాయి. ఆ వ్యక్తి తరచుగా ఆ కుటుంబంలో ఒకే ఒక సంపాదిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఇలా మారిపోవడం వల్ల ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? మన జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో ఒక నెల కిందట గౌరవ హోమ్ మినిస్టర్ మేడం చేత ఇటువంటి వ్యసనం వల్ల మొత్తం కోల్పోయిన వాళ్ళు తర్వాత మార్పులు వచ్చింది. అటువంటి 24 మందికి మేము ఉపాధి కల్పించాం. ఇలాగే ఇంకా చాలా మందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి ఆ వ్యసనం వల్ల వాళ్ళు సఫర్ అయిన తర్వాత సమాజంలో కూడా ప్రతిష్ట పోతుంది, ఉద్యోగం రాదు. చూడండి, అతను డ్రాగ్ అడిక్ట్, అతను త్రాగబోతుడు అని పేరు వచ్చేస్తుంది, ఆ గుర్తింపు పోదు. అటువంటి పరిస్థితిలో వేరే ఉద్యోగం కల్పించకపోతే వాళ్ళు డిప్రెషన్ వల్ల మళ్ళీ డ్రగ్స్ సేవించడం, మళ్ళీ మందు సేవించడం అలా చేస్తారండి. సో ఈ వ్యాధి అరికట్టాలంటే అటువంటి వ్యక్తులకు మనం కొత్త మార్గం చూపెట్టాలి. అందుకే ఒకవైపు ప్రయాక్త బ్రహ్మకుమారి లాంటి ఇన్స్టిట్యూషన్, అక్కడ మెడిటేషన్, కౌన్సిలింగ్, దానివల్ల మార్పు తీసుకురావడం. మరోవైపు డి అడిక్షన్ సెంటర్, అక్కడ ఆల్కహాల్ డి అడిక్షన్, డ్రగ్ డి అడిక్షన్, అక్కడ మార్పు తీసుకురావడం. మూడోది చాలా ముఖ్యం వచ్చేసి కుటుంబం. ఆ కుటుంబం సపోర్ట్ చేయకపోతే ఒకవేళ డి అడిక్షన్ విజయవంతంగా జరిగినా కూడా మళ్ళీ ఆ మందు కానీ డ్రగ్స్ సేవించడం మొదలు పెడతారు. కాబట్టి డి అడిక్షన్ తర్వాత కూడా కుటుంబం సపోర్ట్ చాలా అవసరం. సమాజం కూడా సపోర్ట్ చేయాలి. లేకపోతే ఆ వ్యక్తి మళ్ళీ అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. నేను రీసెంట్గా కాశ్మీర్కి వెళ్ళాను, కాశ్మీర్ వ్యాలీ.